ఎంట్రీ వచ్చేసి ఫ్రీ అందరికి. ఇక్కడ ఈ అమ్మవారిని పెట్టడానికి మనకి మొత్తం కంప్లీట్లీ 5 acres ఆఫ్ ల్యాండ్ అనేది మొత్తం యూజ్ చేస్తారు అనమాట. సౌత్ ట్రెడిషన్ లాగా ఇక్కడ పెడతారు అనమాట. ఫ్రంట్ నుంచి మనం చూసుకుంటే థీమ్ అనేది పూజ చేసేది పంతులు గిట మనకి మొత్తము కలకత్తా నుంచి వస్తారు. వీళ్ళు కంప్లీట్లీ ఇక్కడ వెస్ట్ బెంగాల్ లో సేమ్ ఎగ్జాక్ట్ ఎట్లా చేస్తారో ఈవెంట్స్ అనేది గిట, సో ఆ సేమ్ ఈవెంట్స్ అనేది మనకి ఇక్కడ వీళ్ళు ఇక్కడ కండక్ట్ చేస్తారు. ఏదైనా చేయాలంటే ఒక పెద్ద థీమాటిక్ లాగా పూజ చేయాలి. లాస్ట్ 1 year we have been కూర్చొని మేము మొత్తం డిజైన్ చేసుకున్నాం. కల్చరల్ ఈవెంట్ అయితేనే ఉంటది. మనం మార్నింగ్ నుంచి చిన్న పిల్లలకి చాలా గేమ్స్ అవన్నీ ఉంటాయి, డ్రాయింగ్ కాంపిటీషన్స్ ఉంటాయి, వాళ్ళకి అవార్డ్స్ కూడా ఉంటుంది. బాలీవుడ్ నుంచి జీత్ గంగూలీ వస్తున్నారు, దాని తర్వాత ఉడాన్ అని ఒక ప్రైవేట్ బ్యాండ్ ఉన్నారు, వాళ్ళు చేస్తున్నారు. మన దగ్గర డీజే నైట్ ఉంది. సో యా హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు వ్లాగ్. ఇవాళ మనం అయితే హల్వాలో వచ్చేసాం అనమాట. గ్రాండ్ గా పెట్టారు కదా దుర్గామాత ఇక్కడ, అది స్వర్ణగిరి సెటప్ అనేది. అండ్ డేట్ వచ్చేసి ఇవాళ 24th. టు బి ఫ్రాంక్, డేట్ అనేది వీళ్ళు కలకత్తాలో దుర్గామాత ఎప్పుడు పెడతారో ఆ డేట్స్ అనేది ఫాలో అవుతారు అనమాట. సో నాకు తెలియలే, నేను ఇవాళ వచ్చేసిన 24th. అండ్ వీళ్ళు వచ్చేసి ఇక్కడ 27th నుంచి 2nd October వరకు మాత పెడతారంట. సో మీరు ఆ డేట్స్ లోనే రండి, ఇది మీకు ఇన్ఫర్మేటివ్ ఉంటుంది. సో ఎనీవేస్ నేనైతే వచ్చినాయి కదా, మీకు చూపిస్తా ఎంతవరకు డెకరేషన్ అయింది ఏంది అనేది. సో యా గైస్, మనకైతే ఇక్కడ ఈ అమ్మవారిని పెట్టడానికి మనకి మొత్తం కంప్లీట్లీ 5 acres ఆఫ్ ల్యాండ్ అనేది మొత్తం యూజ్ చేస్తారు అనమాట. ఇక్కడ విచ్ ఇంక్లూడ్స్ స్టాల్స్, మళ్ళీ అక్కడ పెద్ద స్క్రీన్ వస్తుంది, అండ్ ఇక్కడ అన్నదానం పెడతారు. ఇక్కడ మళ్ళీ దాండి ఆడడానికి సపరేట్ ప్లేస్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఎంట్రీ వచ్చేసి ఫ్రీ అందరికి. సో యా గాయస్, మనమైతే ఇప్పుడు లోపలికి వచ్చేసాం అనమాట. అండ్ ఇందాక ఇక్కడ మెంబర్స్ మాట్లాడినాము, వాళ్ళు ఏమంటారు అంటే మనకి పబ్లిక్ అందరికి ఎంట్రీ అనేది 26th నుంచి స్టార్ట్ అవుతుందంట. అండ్ అమ్మవారి గిట్ట 26th నుంచి పెట్టేస్తారు. సో మనకి ఇక్కడ వచ్చేసి బయట నుంచి థీమ్ అనేది ఏంటి అంటే ఇక్కడ మొత్తము సౌత్ ట్రెడిషన్ లాగా ఇక్కడ పెడతారనమాట. ఫ్రంట్ నుంచి మనం చూసుకుంటే థీమ్ అనేది. అండ్ లోపల వచ్చేసి మనకి మొత్తము కలకత్తా అక్కడ ఆ థీమ్ ఉంటుంది. ముంగట మనకి ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఇవి ఉన్నాయి కదా, 2 రథం వస్తాయి అనమాట. మనకి వచ్చేసి ఇక్కడ ఈ గజస్తంభం ఉంది కదా, ఇది ఇక్కడ వస్తుంది అనమాట ముంగట. సో ఇది మొత్తం ఇట్లా స్వర్ణగిరి సెటప్ ఉంటుంది ఇక్కడ ముంగట, సౌత్ ఇండియా. అండ్ లోపలికి మనం వెళ్ళంగానే మనకి కంప్లీట్లీ కలకత్తా. సో మనకి పూజ చేసేది పంతులు గిట మనకి మొత్తము కలకత్తా నుంచి వస్తారంట, ఆ పంతులే. వీళ్ళు వచ్చేసి ఏంటంటే మొత్తం కలకత్తా ట్రెడిషన్ అనేది ఫాలో అవుతారు. అండ్ వీళ్ళు ఇక్కడ శేరవాలి మాత కాదు, ఇక్కడ దుర్గామాతను పెడుతున్నారు. సో దుర్గామాత అంటే ఏంటి అంటే దుర్గామాత గణేశుడు కార్తికేయ స్వామితోని ఇక్కడికి వస్తారనమాట. సో శివుడు ఉంటాడు దాంట్లో, వీళ్ళు ముగ్గురు ఉంటారు. అయితే వీళ్ళు అనేది ఆ కలకత్తా అది ఫాలో అవుతారు. అండ్ 26కి వస్తారు. సో మనకి స్టార్ట్ అయ్యే దుర్గామాత ఎప్పుడు స్టార్ట్ అయిందంటే మనకి 22nd స్టార్ట్ అయింది. బట్ మనకి దుర్గా పూజ అనేది 26th నుంచి స్టార్ట్ అవుతుంది. మనకి ఇక్కడ వచ్చేసి 40 స్టాల్స్ ఉన్నాయి. ఎవరికైనా ఏమన్నా కావాలంటే గిట మొత్తము కొనుక్కోవచ్చు ఇక్కడ నుంచి. గైస్, ఇక్కడ మనకి డెకరేషన్ చూసుకున్నట్టయితే మొత్తం ఇవన్నీ ఆల్రెడీ రెడీమేడ్ ఉన్నాయి కాబట్టి ఆల్మోస్ట్ అయిపోయింది. ఇక్కడ చూసుకోవచ్చు మీరు, ఇంకా కొన్ని ఉన్నాయి, ఇవన్నీ అక్కడ పెట్టి ఫిట్ చేసేస్తారు. అండ్ లోపలికి అయితే మనకి ఇప్పుడు అలో లేదు, ఎందుకంటే వాళ్ళు వాళ్ళ వర్క్ చేస్తారు, మళ్ళీ అవన్నీ డిస్టర్బ్ కావద్దని చెప్పేసి మనకి ఎంట్రీ అనేది ఇప్పుడు ఇస్తలేదు లోపలికి. సో మన ఏమున్నా ఇప్పుడు మనం బయట చూసుకోవచ్చు. ఇప్పుడైతే మీకు ఒకటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా, ఏంది అంటే మీరు 25th వరకు అయితే ఇక్కడికి రాకండి. ఎందుకంటే నేను వచ్చి ఇక్కడ చూసే వారికి ఇప్పుడు దుర్గామాత పెడతారేమో అనుకొని, కానీ ఇంకా ప్రాసెస్ అయితే మొత్తం కంప్లీట్ కాలేదన్నమాట డెకరేషన్ది. సో మీరు ఆఫ్టర్ 26th తర్వాతనే రండి. అండ్ అప్పుడు మొత్తం చూడండి మంచిగా లైవ్. సో మనం ఇక్కడ ఈవెంట్ ఆర్గనైజర్ వాళ్ళని కలిసినాం అనమాట. అండ్ డీటెయిల్స్ అనేది అన్ని కనుక్కుందాము. సో बोलिए भैया, आप जय दुर्गा माता भैया, तो आप बोलिए अभी ये डेकोरेशन के बारे में और सेटअप कैसा चल रहा पूरा, क्या क्या लगा? काफी बढ़िया चल रहा है. अभी रेन गॉड हमारे को स्पेयर नहीं कर रहे हैं. काफी हैवक हो गया है, उसके वजह से ऑलरेडी हम लोग 2-3 दिन पीछे डिले चल रहा है. बट होपफुली नेक्स्ट 2 days में वी विल मेक इट अप, हमारा हो जाएगा. और ये जो आप देख रहे हो पूरा ऑलमोस्ट 5 acres लैंड पे हम लोग कर रहे हैं. इसके पहले हम लोग काफी क्लब्स के साथ रहे, बट इस टाइम हम यूथ काफी लोग बाहर आके हम लोग अपना कुछ करना चाहते थे.
और हम బేసిక్లీ ఏమనుకున్నామంటే ఏదైనా చేయాలంటే ఒక పెద్ద థిమాటిక్ లాగా పూజ చేయాలి. సో ఎవరైనా అడిగితే ఎక్కడ మంచి దుర్గామాత పూజ అవుతుంది, దసరా ఎక్కడ అవుతుంది, అందరూ కలకత్తా వెళ్ళాలని అనిపిస్తారు. సో taking that, we always sat and said, why people Hyderabad kani evaraina kani, why can't we replicate something good, how Kolkata people do. So that was the entire thought process. Last 1 year we have been కూర్చొని మేము మొత్తం డిజైన్ చేసుకున్నాం ఏం చేయాలి ఎట్లా చేయాలి. సో దాంట్లో ఒక ఎలిమెంట్ తీసుకుని వచ్చాం, ఎందుకంటే మేము సౌత్లో పుట్టాం పెరిగాం. సో we wanted to have a fusion of south versus east. So now nice mix of culture. So if you see when you enter our theme, you will see that it's more of a south culture. The moment you cross that and go into the gudi, main gudi, you will see it's a entirely a east culture. So that's kind of a fusion. So that's how we are doing it. ఓకే, మరి మీరు పుట్టి పెరిగింది ఎక్కడ టోటల్? నేను పుట్టాను హైదరాబాద్ లోనే. సో లాస్ట్ 40-45 ఇయర్స్ ఇక్కడనే ఉన్నాను. ఓకే, మరి మీకు అక్కడ కల్చర్ ఇక్కడ పెట్టాలన్నట్టు అట్లా డిఫరెంట్ గా ఎందుకు అనిపించింది? See, at the end of the day, we're Bengalis, but it's kind of a national integration. It's under bonding. They would work. It is just not Bengalis. You also pray to Durga Mata, but in a different form. Somebody else is also praying to Durga Mata in a different form. So I wanted to bring that culture and let people see. I wanted to open the gates, not only for Bengalis, but for other people also to come and see how Bengalis celebrate that. How it happens in Calcutta, we wanted to make people see, with a fusion touch. ఓకే, అన్న మనకి ఏంటంటే ఇక్కడ అన్న వచ్చేసి కొంచెం వెస్ట్ బెంగాలీ అక్కడ అనమాట. అండ్ అక్కడ నుంచి కల్చర్ అనేది కొంచెం మనకి ఇక్కడ పబ్లిక్ అందరికి తెలవాలి, కొంచెము షోకేస్ చేయాలి, అందరికి అవేర్నెస్ ఉండాలి కలకత్తాలో ఎట్లా ఉంటుంది రియల్ గా. అండ్ అక్కడ పూజ అండ్ ఈవెంట్స్ అనేది రియల్ గా దుర్గమాత అక్కడ పెట్టినప్పుడు ఇట్లా ఉంటుందో అది టోటల్లీ మొత్తము మనకి అన్న వాళ్ళు ఇక్కడ అల్వాల్లో మొత్తం ఎగ్జాక్ట్ గా సెటప్ చేసి చూపిస్తున్నారు. అండ్ ఎవరన్నా దీంట్లో పార్టిసిపేట్ చేయొచ్చు. అండ్ ఇట్స్ ఏ ఫ్రీ ఎంట్రీ, రైట్? ఇట్స్ ఎ ఫ్రీ ఎంట్రీ. వి డోంట్ ఏం చార్జ్ చేయం. ఓకే, ఇది వచ్చేసి ఫ్రీ ఎంట్రీ. అండ్ ఈవెంట్స్ అయితే చాలా ఉన్నాయి. కంప్లీట్ 7 days పెడుతున్నారు వీళ్ళు, 26th నుంచి 2nd October వరకు. అండ్ అందరు రావచ్చు, అందరూ అన్ని ఈవెంట్స్ లో పార్టిసిపేట్ చేయొచ్చు. కంప్లీట్ 7 days పెడతారు అనమాట. అండ్ ఎవ్రీ డే వచ్చేసి మనకి ఏదైనా కల్చరల్ ఈవెంట్ అయితేనే ఉంటది. మనం మార్నింగ్ నుంచి చిన్న పిల్లలకి చాలా గేమ్స్ అవన్నీ ఉంటాయి, డ్రాయింగ్ కాంపిటీషన్స్ ఉంటాయి, వాళ్ళకి అవార్డ్స్ కూడా ఉంటుంది. దాని తర్వాత మధ్యాహ్నం లంచ్ తర్వాత అందరు మళ్ళీ పోయి వచ్చేస్తారు. ఈవినింగ్ ఎవ్రీడే ఒక్కొక్క ఈవెంట్ చేస్తున్నాం. బాలీవుడ్ నుంచి జీత్ గంగులీ వస్తున్నారు. దాని తర్వాత ఉడాన్ అని ఒక ప్రైవేట్ బ్యాండ్ ఉన్నారు, వాళ్ళు చేస్తున్నారు. మన దగ్గర డీజే నైట్ ఉంది. దాని తర్వాత కల్కటా నుంచి మాది ఫోక్ సింగింగ్ కూడా ఉంటది. సో బావుల్ మొత్తం అందరూ బయట నుంచి వస్తున్నారు. కల్కటాలో ఎట్లా లోకల్ లాంగ్వేజ్ లా ఇట్లా అంటే ఫోక్ సాంగ్ తెలుగులో ఎట్లా అవుతుంది అట్లా మన కల్కటాలో కూడా ఫోక్ సాంగ్స్ ఉంటుంది. అట్లా ఫోక్స్ అంటే ఇట్లా బౌల్స్ చెప్తారు వాళ్ళకి. ఆ బౌల్స్ వస్తున్నారంటే గదర్ తెలంగాణ తెలుగు ఫోక్ సాంగ్ మాది గౌర్ గోపాల్ దాస్ వస్తుండ్రు బెంగాలీలో. ఆయన మన ఈవెంట్ చేస్తున్నారు, ఆయన వస్తుంది ప్రోగ్రామ్ కి. దానివల్ల చాలా పిల్లలు కూడా ఈవెంట్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ 50-60 చిన్న పిల్లలు రామ్లీలా చేస్తున్నారు. దాని తర్వాత మన దగ్గర ఆల్మోస్ట్ 30-40 లేడీస్ భరతనాట్యం కూడా చేస్తున్నారు. సో చాలా పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి. అందరూ వాళ్ళకి అందరు బయట నుంచి వచ్చి పర్ఫార్మ్ చేస్తున్నారు. మన దగ్గర 7 days 7 అంటే సో we have Udan coming in, we have DJ Rishi opening the program for us. We have Udan, we have Baul, which is folk song. We have our main highlight, which is Jeet Ganguly. Then we also are planning for some surprise for you, which we will not introduce right now, but there is some surprise for you from Banasagar. And apart from that, our main contribution is what we are looking for is Annadanam, which in Ganesh we do for everyone, but this is going to be in a big scale. Where 2,000 to 3,000. How many people? మన దగ్గర ఆల్మోస్ట్ చూడాలంటే వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఆల్మోస్ట్ 3,000 to 4,000
పీపుల్ వచ్చేసి అన్నదానం తింటారు మన డైలీ దగ్గర. 3 to 4,000 Yes, people. yes, yes. Exactly. Now Now afternoon time. afternoon. Okay, afternoon మొత్తం time సాత్విక్ ఫుడ్ ఉంటది, మొత్తం సాత్విక్ ఫుడే ఉంటది. Okay. Now in that we చాలా డెలిషియస్ ఉంటది. అదే స్పాన్సర్స్ ఏంటంటే వీ హ్యావ్ అ బ్యాకప్, బట్ యూనో ఇఫ్ సంబడి ఎవరైనా వచ్చేసి రైస్ స్పాన్సర్ చేయాలి, యూనో ఆయిల్ మొత్తం స్పాన్సర్ అన్నదానం చేస్తారు. స్పాన్సర్ చేస్తే కూడా నేను కూడా కొంచెం we are open for all. హ్యాపీ దట్ Okay. ఎవరు ఉంటే గైస్ మీలో ఎవరైనా ఏమన్నా స్పాన్సర్ చేయాలనుకుంటే మీకు కింద డిస్క్రిప్షన్ లో ఒక నంబర్ ఇస్తాను అనమాట. సో ఆ నంబర్ కి కాంటాక్ట్ అవ్వండి. మనకి ఇక్కడ ఈవెంట్ అనేది చాలా పెద్ద చేస్తారు కాబట్టి సో ఆబ్వియస్లీ స్పాన్సర్ ఉంటే ఇంకా బాగుంటది. ఇది స్పాన్సర్ లోనే ఈవెంట్ అవుతుంది. స్పాన్సర్ లోనే అవుతుంది కానీ ఇంకా ఇంకా ఎవరన్నా స్పాన్సర్స్ అనేది ముందరికి రావాలనుకుంటే సో ఆల్వేస్ వెల్కమ్. And our main focus is to feed people who are in need, where we are focusing NGOs, old age homes, orphanages, where we are getting people from different localities and we'll feed them, which is our main purpose. People in need should get the food because you and me can afford it, but they can't afford it. So we are trying to make our prasadam available to everyone. That is our main motto. అండ్ ఏంటంటే మన బెంగాలీస్ లో కూడా ఒక ఇప్పుడు దసరా ఉంటే ఎవరు ఇంట్లో వంట చేయరు. 5-6 days మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు బయటనే మాత తినాలి. దగ్గర అన్నదానం అయితే అన్నదానం బయట స్టాల్స్ లో తినాలి, బయట వెళ్ళాలి, తిరగాలి. సో అది Just to give a south reference, sorry to cut you, Dada. Just to give a south reference, Ganesh Puja. Manam every gully lo okor theme chestar. You agree with me? Yeah, I agree. So if you go in Calcutta, that is the same kind of feeling when you will be in Calcutta. Different people will to different themes. And Bengalis are known to make pandals. So we are the ones pioneer who is making a pandal of such a big, huge reference from south. And you know in Ganesh there are Annadanam, so people don't cook at their homes. Yeah. They go hopping. Hyderabad Ganesh, Balapur Ganesh, or any, take for a reference any Ganesh. They do it in a different theme. So our Durga Puja is also in the same context if you want to compare it. Okay. Like Ganesh and Durga, they are both mother and son, but again son comes first, mother comes next. So we are going to showcase in our Bengali culture with fusion with Telugu culture, and we are going to get this in a very clean manner wherein mother, like son, daughter, everyone is being worshipped at the same place, and we are going to get the entire family. So we request everyone to come with family, enjoy the puja. Apart from that, have a wonderful memories and create a good bonding. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది ఇన్ఫర్మేషన్. అండ్ మనకి ఈవెంట్స్ అనేది మీరు చెప్పినారు కదా, ఇట్లా పిల్లలు పెద్దవాళ్ళు అందరూ పార్టిసిపేట్ చేయొచ్చు అండ్ చాలా బయట నుంచి ఇట్లా వచ్చి చాలా మంది పార్టిసిపేట్ చేస్తారని. సో ఈవెంట్స్ అనేది మార్నింగ్ ఏ టైం నుంచి స్టార్ట్ అవుతాయి? మార్నింగ్ ఈవెంట్స్ ఆల్మోస్ట్ 10:30-11 నుంచి స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే టిల్ 10-10:30 వరకు పూజ నడుస్తూనే ఉంటుంది. ఫాస్టింగ్ ఉంటారు అందరూ, వచ్చేసి ఫాస్టింగ్ బ్రేక్ చేసేసి బ్రేక్ఫాస్ట్ చేసేసి దాని తర్వాత పిల్లలది గేమ్స్, డ్రాయింగ్ కాంపిటీషన్, సింగింగ్, డాన్సింగ్ అవన్నీ ఉంటుంది. చూస్తున్నారు కదా, అండ్ చిన్న పిల్లల నుంచి గిట్ట అందరికన్నీ ఈవెంట్స్ లో పార్టిసిపేట్ చేయొచ్చు. వాళ్ళ కోసం డ్రాయింగ్స్, గేమ్స్ ఉన్నాయి. అండ్ గేమ్స్ లో విన్ అయిన వాళ్ళకైతే గిఫ్ట్స్ గిట్ట ఉంటాయి. సో లేడీ చేయకుండా వచ్చేసేయండి. అండ్ వీళ్ళది మెయిన్ మోటివ్ ఏంటంటే ఇది ఎన్జిఓ వాళ్ళు ఇంకా మోస్ట్లీ ఎవరైతే ఫాస్టింగ్ లో ఉంటారో దుర్గమాత టైంలో వాళ్ళకైతే ఓపెన్ హార్టెడ్లీ వెల్కమ్ అనమాట. ఎందుకంటే ఇక్కడ అన్నదానం అనేది మాత ప్రసాదము. సో రెగ్యులర్ పీపుల్ అని కాకుండా వాళ్ళు కొంచెము ఆ ప్రసాదం అనేది తీసుకుంటే వాళ్ళ కోసం మెయిన్ అజెండా. సో పీపుల్ అందరు రావచ్చు, 3 to 4,000 per day. We are expecting that it can be even more. Okay. Depending upon the crowd, we will not let anyone go empty stomach. Yeah. Okay. And apart from that, our competitions are little bit different from the regular competitions. We have Bengali culture who, like we have Shankodhani, which is like, you know, Shankar. Yeah. So we have a competition where girls, boys, anyone can participate. Where they can do Shankodhani, where we have Uludhoni, which is our Bengali culture. You will not be able to see this any other place. Only in Bengali culture you will be able to see this. We are not going to do a lemon race or anything, or spoon in the mouth, or nothing like that. But Shankodhani, Dhunuchi dance, which is our main culture, we are going to uplift that
We are gonna make sure that we follow our culture. With culture, we are gonna also support South, so that we don't leave anyone untouched. సో యా మీరు చూస్తున్నారు కదా ఇక్కడైతే వీళ్ళు కంప్లీట్లీ ఇక్కడ వెస్ట్ బెంగాల్లో సేమ్ ఎగ్జాక్ట్ ఎట్లా చేస్తారో ఈవెంట్స్ అనేది ఇక్కడ. సో ఆ సేమ్ ఈవెంట్స్ అనేది మనకి ఇక్కడ వీళ్ళు ఇక్కడ కండక్ట్ చేస్తారు. ఎందుకంటే మనం ఇక్కడ రెగ్యులర్ గా చేసే ఈవెంట్స్ గేమ్స్ అట్లాంటివి కాకుండా వెస్ట్ బెంగాల్లో ఇట్లా వేరే డిఫరెంట్ ఉంటాయంట. వెస్ట్ బెంగాల్స్ లో ఏమైంది అంటే ఉట్టి ఒక ప్యాండల్ నుంచి వేరే ప్యాండల్ వెళ్ళాలి, చూసుకునే వెళ్ళాలి. బికాస్ వాళ్ళు ఉట్టి ప్యాండల్స్ మీదనే స్పెండ్ చేస్తారు. బట్ ఇలాంటిది ఒక అట్మాస్ఫియర్ మీకు కలకత్తా బయటనే చూస్తారు. ఎందుకంటే మేము ఒక చిన్న చిన్న గ్రూప్స్ లో ఉంటాం. సో వి ఆల్ కమ్ టుగెదర్. వాళ్ళు వచ్చేసి ఇది మొత్తం చేస్తారు. మోర్ ఆఫ్ కమ్యూనిటీ బాండింగ్ చాలా ఎక్కువ ఉంటుంది. అది మాది మెయిన్ ఫోకస్. మీరు ఇక్కడికి వచ్చినట్టయితే మీకు ఒక చాలా మెమొరబుల్ మూమెంట్ ఉంటుంది అన్న చెప్పేది అయితే అవన్నీ మనము ఉంటే. సో మీరు అందరు ఎవరు లేట్ చేయకుండా వచ్చేసేయండి. అండ్ డేట్స్ వచ్చేసి 26th నుంచి స్టార్ట్, నాట్ ఫ్రమ్ 22nd. ప్లీజ్ రిమెంబర్. సో మనది దుర్గా పూజ యూజువలీ లాస్ట్ 5-6 days చేస్తాం. దుర్గా వచ్చేసి 10 hands. ఓకే. ఇంకా మన క్షీరావళి వచ్చేసి డిఫరెంట్. క్షీరావళి నవరాత్రి మనం ఏం చేస్తాం, అది ఇంకా దుర్గా యాక్చువల్లీ రూపం సేమ్, కానీ ట్రెడిషన్ కొంచెం వేరే. We follow 6 days. We have Ashtami, Saptami, Navami, Dashami. 7 okay. 7th is the day of when Mata will go. Okay. So Navami is our main highlight day. Dashami is when Mata will leave. She'll go back to her home. So that is not that we count in, because we are not happy Mata going back. But again, we welcome her next year again with a very big project. But again, we need all your support, all your love and happiness to make this a very big event. And please do come, even though weather is not supporting us, but we request you to support us, because we have created some magic for you, and we request you to come and witness that. గాయస్ అందరు వచ్చేసేయండి. ఇక్కడ వాన పడకుండా షెడ్ ఉంది. ఇక్కడ మీరు అక్కడ చూసుకుంటే గిట అక్కడ గిట మనకి దాండి ఆడేటప్పుడు అయితే వాన ఏం పడకుండా సో అందరు మంచిగా ఆడుకోవచ్చు అనమాట. వాన పడే టెన్షన్ ఏం లేదు. అండ్ మనకి ఇక్కడ పండల్లో లోపల చూసుకుంటే గిట మనకి రెయిన్ అనేది కంప్లీట్ లో కాదు, కొంచెం సైడ్ లో అయితే మనకి ఉంటది అనమాట కొంచెం స్పేస్. అండ్ దర్శనం టైంలో మనకి ఎంత వాన వచ్చినా ఏది వచ్చితే మంచిగా ఆర్గనైజ్ చేసినారు, ఎవరికి ఏం డిస్టర్బెన్స్ ఉండకుండా. అండ్ మనకి పార్కింగ్ అయితే చాలా స్పేస్ ఉంది. అండ్ వన్ మోర్, మనకి ఇక్కడ దాడి ఆడేటప్పుడు అక్కడ ప్లేస్ అనేది సరిపోకుంటే మనకు ఈ ఏరియా గిట మొత్తం మనము ఆడవచ్చు అనమాట. అండ్ ఇక్కడ మనకు వచ్చేసి 40 stalls ఉన్నాయి. సో స్టాల్స్ కోసం ఏమన్నా అన్న, ఇఫ్ సంబడి నీడ్స్ టు కమ్ అండ్ పుట్ అప్ స్టాల్, వాళ్ళు మీరు ఎట్లైనా నంబర్ పెడతారు డిస్క్రిప్షన్ వాళ్ళకి నంబర్ సో దే కెన్ కాల్ us. We can always support them. ఓకే. Yeah, చాలా లిమిటెడ్ స్టాల్స్ ఉన్నాయి. మాక్సిమం ఆల్ స్టాల్స్ వెళ్ళిపోయినాయి ఇప్పుడు వరకు. ఓకే. సో we have a variety of food. We have jewelry, we have sarees, చాలా మిక్స్ ఉన్నాయి, ఫుడ్ నాన్ ఫుడ్ బోత్. సో అన్న చాలా థ్యాంక్ యూ సో మచ్. మీరు ప్లెజర్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు మీ జనాల వాళ్ళతో సహా మీ ఫ్యామిలీతో సహా ఎట్లయినా రావాలి. మళ్ళీ మిమ్మల్ని కలిసి మాకు. షూర్ థ్యాంక్ యూ. Jai Ma Durga. సో యా గాయస్ మీరు అయితే ఇక్కడ లొకేషన్ చూసుకుంటారు కదా, ఇక్కడ మొత్తం ఇంత హ్యూజ్ ప్లేస్ లో మనకి అనేది ఇక్కడ దాండియా నైట్స్ అయితే అనమాట. అండ్ మనకి ఇక్కడ వచ్చేసి బాలీవుడ్ యాక్టర్స్ వస్తారు అనమాట. ఇక్కడ వచ్చేసి మనకి 50 feet LED స్క్రీన్ ఉంది. ఇక్కడ ఈవెంట్స్ అనేది అయితే అనమాట. ఇక్కడ ఈవెంట్స్ అయితే ఇక్కడ ఇది మొత్తము పబ్లిక్ కోసము ఇది మొత్తము బార్గెట్ చేసి పెట్టేసినారు. ఇక్కడ పబ్లిక్ చాలా వస్తారు కాబట్టి వీళ్ళు ఆర్గనైజర్ వాళ్ళు అనేది మొత్తం అన్ని సేఫ్టీ మెజర్స్ తీసుకున్నారు అనమాట. యశోద డాక్టర్స్ గిట్ట వస్తారు ఇక్కడ. అండ్ పోలీసులు ఉంటారు. 24/7 కెమెరాస్ వర్కింగ్ లో ఉంటాయి ఫస్ట్ 7 days కంప్లీట్లీ. సో హ్యూజ్ క్రౌడ్ వచ్చినా అని ఎవరికి ఏం డిస్టర్బెన్స్ ఉండదు. సో వాన పడుతుంది. ఇప్పటికీ వీడియో సమాప్తం. బాయ్ టేక్ కేర్.